710 హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో అగ్ని పరీక్షలో టాప్ 13 కంటెస్టెంట్స్లో ఒక కంటెస్టెంట్ ఉన్నారు. సో ఆవిడ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ ఇంకా డాన్సర్. మరి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి తన ఒపీనియన్ ఏంటి అండ్ ఇంకా తన లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ ఏంటి, తన గోల్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో డాలియా. హలో, ఎలా ఉన్నారు? చూస్తున్నారా బిగ్ బాస్? చూడలేదండి, ఒక్క 2 ఎపిసోడ్స్ చూసాను అంతే. సో అంటే ఈ హౌస్లో ఆ ప్లేస్లో మనం ఉండాల్సింది అని ఏమన్నా ఫీల్ అవుతూ ఉన్నారా? ఆబ్వియస్లీ అంత దూరం వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి ఒక స్టెప్తో వెనక్కి వచ్చేస్తే ఎవరికైనా ఉంటుంది. ఉంది కొంచెం సమ్వేర్ ఎల్లుంటే వేరే ఉండేదేమో. ఐ వుడ్ హ్యావ్ మేడ్ అ చేంజ్ అని నాకు అనిపించింది. గ్రాండ్ లాంచ్లో కూర్చున్నప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? స్ట్రెస్డ్ ఉండే, అందరం చాలా స్ట్రెస్డ్ ఉండే. ఎవ్రీ టైమ్ ఆ టేబుల్ వస్తుంది, దాంట్లో కామనర్స్ పిక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రెస్ ఉంటుంది లోపల, వస్తుందేమో రాదేమో చాలా నడుస్తాయి. వెనుక బ్యాక్ ఆఫ్ ది హెడ్ చాలా ఒపీనియన్స్ ఉంటాయి, నడుస్తుండే. ఇట్ వాజ్ వెరీ స్ట్రెస్డ్ ఆ ఒక్కరోజు ఎపిసోడ్ అయితే. అప్పటి వరకు మీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉండిందా ఎవరెవరు హౌస్లోకి వెళ్తున్నారు? లేదండి, అసలు బ్లాంక్. అంటే ఎవరికి ఏది తెలీదు, బికాజ్ టిల్ ద లాంచ్ డే ఎవరికి ఏం తెలియదు. మా లగేజెస్ అందరివి తీసుకున్నారు. దెర్ వాజ్ నో హింట్ ఆర్ నథింగ్. అక్కడికి వెళ్ళి కూర్చుని మా పేరు వచ్చే వరకు వి డి నాట్ నో. అంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు నేను. ఓకే, ఏంటి మీకు బిగ్ బాస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకు? అట్లని కాదు, ఇట్స్ అంత పెద్ద షోలో మనం వెళ్తే వేరే ఉంటుంది అని ఎవరికైనా ఉంటుంది కదా. అండ్ మై మామ్ తను చాలా బిగ్ బాస్ వ్యూవర్. తను ప్రతి సీజన్లో అరే అక్కడ ఉంటే నువ్వు బాగుండేది, నువ్వు ఇలా బిహేవ్ చేసేదానివి, ఇలా మెచ్యూర్డ్ ఉంటావు నువ్వు, అది ఇది అని అంటే మా అమ్మకి అది చాలా అది ఉండే. అండ్ మా డాడ్ నన్ను ఏం అడగలే ఇన్ని రోజుల్లో. హీ నెవర్ ఆస్క్డ్ ఎనీథింగ్. తనున్న పొజిషన్కి తను అడిగారు నన్ను ఎల్లురా అని. తను మాట్లాడరు అసలు. కొంచెం వీ హ్యావ్ దట్ డిస్టెన్స్. ఎల్లు అని అంటే ట్రైడ్, అక్కడి వరకు వెళ్ళడం జరిగినట్లు. ఓకే, అంటే హౌస్లోకి వెళితే ఏంటి మనకి ఏం యూజ్ ఉంటుంది అని మీరు అనుకున్నారు? యూజ్ అని కాదు, ఇప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఎక్స్పీరియన్స్. బిగ్ బాస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. అసలు అగ్ని పరీక్ష వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. చిన్న టీజర్ ఉండే, లోపలికి వెళ్తే మన పర్సనాలిటీ ఏంటి, మనం రియల్గా ఏంటి అని మనుషులకి చాలామందికి తెలియదు. మన లైఫ్లో వాళ్ళకి మనం ఏంటో తెలుస్తుంది, మనం ఎంత జెన్యున్గా ఉంటామో తెలుస్తుంది. దట్ ఈజ్ వాట్ వీ ఆల్ ఎక్స్పెక్టెడ్. చాలా నేర్చుకోవడానికి ఉంటుంది బిగ్ బాస్ హౌస్కి వెళ్తే. అండ్ పీపుల్ స్టార్టెడ్ విత్ ఆల్ ద మిస్టేక్స్. వాళ్ళు దాని నుంచి ఎలా బయటకు వచ్చారు, ఏం నేర్చుకున్నారు, ఇవన్నీ మనం పాస్ట్ బిగ్ బాసెస్లో చూస్తే సమ్వేర్ మనం వెళ్తే కూడా మనకి ఏదైనా వస్తుందేమో, లైఫ్లో రాని ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కామనర్స్ అయితే సెలబ్రిటీస్ గురించి నాకు తెలియదు. కామనర్స్కి అయితే వీఆర్ ఇన్ అ సర్కిల్. ఆ సర్కిల్లో మనల్ని రెస్పెక్ట్ చేసేటోళ్ళు, మన స్టోరీ తెలిసిన వాళ్ళు, మన హార్డ్ వర్క్ తెలిసిన వాళ్ళే ఉంటారు. బిగ్ బాస్ హౌస్ ఎలా అంటే మనకు తెలియని క్యారెక్టర్స్, వింత వింత క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళందరూ నువ్వు ఇది, నువ్వు అది అని అంటుంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్. బయట మనల్ని ఇప్పుడు నేనున్న జాబ్కి, నేను చేసే పనికి నన్ను ఎవడొచ్చి నువ్వు అన్వర్తి కానీ, నువ్వు లూజర్ కానీ ఇవి చెప్పరు. బికాజ్ ఐ నో వేర్ ఐ స్టాండ్. అక్కడ చెప్తారు మొహం మీద. అంటే మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, మనం దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఇవన్నీ దట్స్ లైక్ అ క్యారెక్టర్ అనాలిసిస్. కొన్ని మనకే తెలియని మనం నేర్చుకుంటాం అక్కడికి వెళ్తే. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్. ఓకే, కౌశల్ ఒక కామెంట్ చేశారు, సెలబ్రిటీస్ ఉంటేనే చూడట్లేదు, ఈ కామనర్స్ని తీసుకుంటే షో చూస్తారని చెప్పేసి కామెంట్ చేశారు. మీ రియాక్షన్ ఏంటి కామెంట్ మీద? అది ఆయన ఒపీనియన్. అది ఇఫ్ అందరూ అది ఆ ఒపీనియన్ రైట్ అయి ఉంటే కామనర్స్కి ఒక షో పెట్టరు. సెలబ్రిటీస్నే చూడట్లేదంటే కామనర్స్ ఇంకా ఏదో వస్తుందని కదా కామనర్స్ నుంచి తీసుకున్నారు. దే వాంటెడ్ సంథింగ్ ఎల్స్, అవుట్ ఆఫ్ ది బాక్స్. అవుట్ ఆఫ్ ది బాక్స్ పీపుల్ ఉన్నారని వాళ్ళు అనుకునే కామనర్స్ నుంచి తీసుకున్నారు. అది ఆయన ఒపీనియన్. మై ఒపీనియన్ ఇస్ దిస్. సెలబ్రిటీసే కాదు, బిగ్ బాస్ ఇస్ నాట్ అబౌట్ సెలబ్రిటీ ఆర్ కామనర్. ఇట్స్ అబౌట్ ద పీపుల్ హూ గో అవుట్ ఆఫ్ ది బాక్స్. ఏదైనా ఇప్పుడు ఫిట్నెస్ ఉంది, ఈమెకి ఇంత ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉందా, వేరే వాళ్ళకి లేదే. అది అవుట్ ఆఫ్ ది బాక్స్ టిక్ మార్క్స్ ఉండాలి బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే. ఇట్స్ నాట్ అబౌట్ కామనర్స్, ఇట్స్ నాట్ అబౌట్ సెలబ్రిటీ, ఇట్స్ ద పర్సన్ వాట్ హీ కెన్ డూ. అది. ఓకే, సో బిగ్ బాస్లోకి వెళ్ళిన కామనర్స్ వాళ్ళ సెలెక్షన్ అనేది ఫెయిరా అన్ఫెయిరా?
వీ కెనాట్ గివ్ దాట్ థింగ్, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎనాలిసిస్ ఉంటాయి. నాకు అనిపించింది ఏంటంటే ద పీపుల్ హూ వెంట్ ఇన్ ఆర్గ్యూ కానీ దే డూ దిస్ సో మచ్. ఆర్గ్యూ చేయడం, గొడవలు పెట్టుకోవడం చాలా చేసేవాళ్ళు లోపలికి వెళ్ళారని నేను ఫీల్ అయ్యాను. నేను కామనర్స్ నేమ్ ఒక్కొక్క పేరు చెప్తాను, వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అనేది మీరు ఒక లైన్ ఆర్ వన్ వర్డ్ ఏదైనా చెప్పండి. హరిత హరీష్ అలాంటి క్యారెక్టర్ కావాలండి. హీ మేక్స్ దిస్ ఎట్లా అంటే ఏమైనా అనేస్తాడు, ఆలోచించడు. హీ హ్యాస్ దట్ థింగ్. అలాంటి వాళ్ళు ఉంటేనే ఏదో ఒకటి స్లిప్ అవుద్ది, ఏదో ఒకటి గొడవ అవుద్ది. మేబీ అందుకు తీసుకున్నారేమో అని ఐ థాట్. అదే జరుగుతుంది కూడా ఇప్పుడు. యా. మనీష్ స్ట్రాటజికల్గా థింక్ చేస్తా అనుకుంటాడు, అప్పుడప్పుడు దాంట్లో ఫెయిల్ అవుతాడు, అప్పుడప్పుడు హీ డూస్ ఇట్ రైట్. అది ఉండాలి. పీపుల్ షుడ్ హ్యావ్, అంటే ఒకలాగే మనోడు బిహేవ్ చేస్తాడు కొన్ని ప్లేసెస్లో. మనోడు నేర్చుకున్నాడని నేను అనుకున్నాను. ఎలాగ మళ్ళీ అదే పాత మనిషి కనిపిస్తున్నాడు. మేబీ హీల్ గెట్ బ్యాక్ టు వాట్ హీ లెర్నింగ్ ఉన్నది మనోడికి. అదే దాన్ని లెసన్ తీసుకొని మనోడు నడిపిస్తాడు అనుకున్నాను. లేదు, అలానే ఉన్నాడు మళ్ళీ. హరీష్ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? అన్రియలిస్టిక్. మనీష్ క్లెవర్. ఆయన మనోడు ఎక్కడ ఎలా ఆలోచించాలో అలా ఆలోచిస్తాడు. అప్పుడప్పుడు అది పనికి రాదు. రియల్ లైఫ్లో వాట్ హీ థింక్స్ విల్ వర్క్. బిగ్ బాస్ అనే హౌస్లో ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. నువ్వు ఒకటి అనుకుంటావు, అది ఇంకొకటి జరుగుద్ది. మనోడు రియల్ లైఫ్ థింకింగ్ మానేసి ఆన్ స్పాట్ థింకింగ్కి వస్తే మేబీ హిల్ గెట్ బెటర్. హీస్ క్లెవర్ యాజ్ ఎ పర్సన్, హీస్ క్లెవర్, బట్ పనికిరాదు అది బిగ్ బాస్లో అని నేను అనుకున్నాను. కళ్యాణ్ పడాల. జెన్యూన్. మనోడు ఆ హార్డ్ వర్క్ కానీ హీ హ్యాస్ దట్ థింగ్. ఎంటర్టైనర్ మనోడు, ఇంకా బయటికి రావట్లేదు లోపల నుంచి. హీఈస్ ఎ జెన్యూన్ పర్సన్. అండ్ నేను ఆయనతోనే పర్సనల్గా బాండ్ అయినంత వరకు హీఈస్ జెన్యూన్. అందరిలో వాడు వెళ్ళినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ. లైక్ ఫస్ట్ కామనర్ వాడు వెళ్ళడం వాజ్ వెరీ వర్త్ ఇట్. వాడు నా స్క్రీన్లో మేము చూస్తాం కదా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోయాక, ఫెల్ట్ హీఈస్ గోనా డూ ఇట్. అంటే హీస్ లైక్ దాట్ పర్సన్. జెన్యూన్గా ఉంటాడు, కోపం వచ్చినప్పుడు తిడతాడు, పర్ఫామ్ చేస్తాడు. అబ్బాయిలు ఏడుస్తారు, ఏడవద్దు, ఇవన్నీ వాడు ఆలోచించాడు. వాడికి ఏడుపు వస్తే వాడు ఏడుస్తాడు. హీస్ ద జెన్యూన్ పర్సన్. మరి వాడిని ఎట్లా మనుషులు ఎలా చేస్తారు లోపల అదంతా మనకు తెలియదు. బట్ ఐ ఫెల్ట్ పర్సనలీ హీస్ దాట్ జెన్యూన్. ఓకే. ప్రియానా? ప్రియా గురించి నాకు చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఐ ఫెల్ట్ షీ వాజ్ సంథింగ్ ఎల్స్. లోపలికి వెళ్ళాక షీ సంథింగ్ ఎల్స్. అంటే తను చెప్పింది తను చేయదేమో అని నా ఫీలింగ్. అంతే. తను ఒకటి చెప్తుంది, తను చేయదు. సో డోంట్ గివ్ ద వర్డ్. అది బయట అలా పెద్ద చీప్ అనడం, లోపలికి వెళ్ళి అదే చేస్తున్నావు నువ్వు ఎందుకు? వై టు టాక్ నాట్ డూయింగ్ ఇట్. మాట్లాడకు, నువ్వు ఒపీనియన్స్ ఇవ్వకు. డూ ఇట్. తర్వాత నీ ఒపీనియన్ నీ బిహేవియర్ బట్టి నీ ఒపీనియన్స్ ఇవ్వు. డోంట్ జస్ట్ త్రో ఇట్ ఆన్ దేర్ ఫేసెస్. నాకు తను శ్రీజాని చీప్ అనడం నాకు నచ్చలేదు. సమ్వేర్ ఐ ఫెల్ట్ ఆమె చీప్ అనుకోవడం ఎందుకు? ఆ గేమే అలాంటిది. తోసి గెలవడం ఈజ్ హర్, అది తన పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ గేమ్లో నువ్వు నీట్గా వెళ్ళి పెడతా అంటే అందరూ నీట్గా వెళ్ళి పెట్టరు కదా. అనేయడం ఎందుకు? నోటిదూలా కొంచెం అనేస్తుంది, తర్వాత ఆలోచిస్తుంది. బట్ అంటే తను ఎలా అంటే షీఈ్ అ గుడ్ పర్సన్. ఫ్రెండ్షిప్ చేయడానికి కానీ, నువ్వేమైనా చెప్పుకోవడానికి కానీ షీఈ్ అ వెరీ గుడ్ పర్సన్. కానీ అలా ఒపీనియన్స్ మొహం మీద పడేస్తుంది, తర్వాత ఆలోచిస్తుంది, అరే తప్పు చేశానేమో. తర్వాత అన్ని బ్యాక్గ్రౌండ్లో హిట్ అయ్యి వెళ్ళి తను మళ్ళీ జెన్యూన్గా సారీ చెప్తుంది. అనేయడం ఎందుకురా అని నా ఫీలింగ్ తన దగ్గర. అంతే. ఓకే. శ్రీజ గురించి నాకు పెద్ద అసలు ఒపీనియన్ లేదు. షీ ప్లేస్ గుడ్, నైస్ ప్లేయర్. ఎందుకంటే నేను తనతో పర్సనలీ బాండ్ అవ్వలేదు. గుడ్ ప్లేయర్. ఓకే. డెమోన్ పవన్ నాకు అసలు నో ఒపీనియన్. అసలు నాకు లేదు ఆయన మీద ఒపీనియన్. శ్రీజ మీద ఆయనకు కొంచెమైనా ఉంది, మనోడి మీద నాకు ఒపీనియన్ లేదు. బికాజ్ ఐ డెంట్ సీ హిస్ గేమ్, ఐ డెంట్ సీ హౌ హీ ఆర్గ్యూస్. మనోడు ఏంటంటే అది అన్నాడు కదా, నేను 360 degrees ఆలోచిస్తాను. లేదు, హీ డజంట్ థింక్ దట్ మచ్. ఆలోచించడు, చేసేస్తాడు. అంతే నాకు అనిపించింది. దానికన్నా ఎక్కువ మనం ఆయన అగ్ని పరీక్షలో చూడలా. ఆయన ఎక్కడ పర్ఫామ్ చేసింది నాకు అనిపిలా. నో ఒపీనియన్. ఓకే. కానీ అంటే ఎవరికైనా అన్యాయం జరిగింది, ఎవరిదైనా కంటెస్టెంట్ సెలెక్షన్ అనేది అన్ఫెయిర్ జరిగింది అని మీ కంటెస్టెంట్స్లో, అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్లో అనిపించిందా? అవి ఇంకా
కాంపిటీషన్ అది. కాంపిటీషన్లో అన్ఫేర్ ఫేర్ చాలా ఉంటాయి. బట్ ద థింగ్ ఈజ్ బిగ్ బాస్ హౌస్కి వాళ్ళు ఏం కావాలనుకున్నారు, ఒక పర్సనాలిటీ నుంచి వాళ్ళు అది పిక్ చేసుకున్నారేమో అని నాకు అనిపించింది. బికాస్ నేను ఎలా ఉంటా అంటే ఐఎమ్ వెరీ జెన్యున్. నాకు నచ్చలేదంటే నచ్చలేదు, నా మొహంలో కనిపించిపోద్ది. నాకు ఇది నచ్చట్లా, నాకు ఈ టాస్క్ ఇలా జరగడం నచ్చట్లా, నా మొహంలో కనిపించిపోద్ది. ఈవెన్ దో ఐమ్ నాట్ టాకింగ్. బిగ్ బాస్కి అది అవసరం లేదు. హీ డజంట్ వాంట్ దాట్ కైండ్ ఆఫ్ రియాలిటీ. అంత రియాలిటీలో అంటే కొంతమందికి జెన్యున్గా కొంతమంది కనెక్ట్ అయిపోతారు. ఇట్స్ లైక్ ఆ జెన్యూనిటీ లోపలికి వెళ్ళుంటే నాది బయటికి వచ్చేదేమో అని నా ఫీల్. ఎందుకంటే సమ్వేర్ నా డిస్కషన్స్ కానీ నా ఆర్గ్యుమెంట్స్ కానీ కట్ అయిపోయాయి. నా బయట వరల్డ్ ఏంటంటే నా వాయిస్తోని పీపుల్, మై వాయిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. బయట ఐ సెల్ విత్ మై వాయిస్. నా వాయిస్ కట్ చేసేసారు దాంట్లో. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ బిగ్ బాస్. ఏమైనా జరగవచ్చు, వాళ్ళు ఏమనుకుని తీసుకున్నారు, వీ నెవర్ నో. కానీ అగ్ని పరీక్షకి కంటెస్టెంట్స్ని ఎట్లా సెలెక్ట్ చేశారు, ఆ సెలెక్షన్ అనేది ఎలా జరిగింది? జెన్యూన్గా నేను అనుకుంది ఏంటంటే దే సా సో మెనీ, లైక్ చాలా మందిని చూస్తారు. బికాజ్ మేము ఫస్ట్ ఆ 45కి రావడానికి చాలా క్రాస్ అయ్యాము. మేము పర్సనల్ కాల్స్ జరిగాయి. కాల్స్లో మా పర్సనాలిటీస్ చెక్ చేశారు. దాని తర్వాత కూడా మాకు తెలీదు, కన్ఫర్మేషన్ లేదు. మాకు ఇదంతా అగ్ని పరీక్ష మీకు 1 వీక్ కనిపించింది. బ్యాక్ ఆఫ్ దాట్ ఇట్ వాస్ ఫర్ అస్ ఫర్ 2 months. వెనక ఒక్కటొక్కటి పోతామా ఉంటామా ఇదంతా ఎవరికి తెలియదు. అంటిల్ వి గాట్ ఆన్ టు ద స్టేజ్, అక్కడ కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఒక గ్రీన్ వచ్చి ఎవరినో ఒక గ్రీన్ వచ్చి 2 గ్రీన్లు వస్తే 3 గ్రీన్స్ వస్తేనే సెలెక్టెడ్ ఏమో, అది కూడా నడుస్తుంది బ్యాక్ ఆఫ్ ది హెడ్. చాలా స్ట్రెస్ఫుల్ జర్నీ అది. బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళు ఏం చూసారు, వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉంటుంది, ఎనాలిసిస్ బుక్. మేము మాట్లాడినవి కానీ మేము రాసినవి కానీ, లేకపోతే మా క్యారెక్టర్లో ఇది షైన్ అవుతుంది, వీళ్ళ క్యారెక్టర్లో ఇది స్ట్రాంగ్, వీళ్ళు ఇక్కడ చాలా వీక్, ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు మనల్ని ట్రిగర్ చేస్తారు, మనం ట్రిగర్ అవుతున్నామా, దాంతో కరెక్ట్ బిహేవ్ చేస్తున్నాం, ఇవన్నీ చూసి దిల్ సెలెక్ట్. ఓకే, అంటే ఈ జడ్జిమెంటు, ఈ జడ్జెస్ ఇది మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తుంది. దాని వెనక ఏం జరుగుతుంది? ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి మీకు ఒక 4-5 లెవెల్స్ వరకు. సో ఆ ఇంటర్వ్యూస్ ఎవరెవరు చేస్తారు, అసలు ఆ సెలెక్షన్ అనేది ఎలా? షుడ్ నాట్ బి టోల్డ్ అవుట్ సైడ్, బట్ ఉంటారు. ఇట్స్ లైక్ అ టీమ్. ఒక టీమ్ ఉంటుంది హూ విల్ లుక్ ఇన్ టు కామనర్స్. ఒక ఆమె హెడ్ ఉంటారు, తన కింద వర్క్ చేసే 2-3 ఉంటారు. దే విల్ టేక్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్లో ఉంటారు. కొంతమంది ఇంటర్వ్యూస్లో ఉంటారు, కొంతమంది మా స్టైలింగ్లో ఉంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు. బట్ దాట్ బిహైండ్ సీన్స్ వాజ్ నాట్ లైక్ వాళ్ళ ఒపీనియన్తో ఏది మారదు. దాట్ పవర్ వాళ్ళకి లేదు. పవర్ ఉంది, జ్యూరీకి ఉంది, వాళ్ళ ఆడియన్స్కి ఉంది. దోస్ వర్ ఓన్లీ పవర్ఫుల్ పీపుల్. బిహైండ్ ద సీన్స్ ఇట్ వాజ్ వెరీ స్వీట్, నార్మల్, చాలా నార్మల్ ఉంటారు జనాలు. ఇట్స్ వెరీ లైక్ పొద్దున మనం నిన్న ఎపిసోడ్ అయింది, మనకు తెలుసు షూట్లో ఇది అయింది, ఇది ఇలా వస్తుంది అని. పొద్దున్న లేసి వచ్చేసరికి ద సెట్ పీపుల్ వర్ లైక్ ఇట్స్ ఓకే, అయిపోయింది, నౌ గో విత్ ద న్యూ ఎనర్జీ. ఆ చీరప్ ఉంటుంది. వీ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ యాక్చువల్లీ. ఇప్పుడు నాకు బిగ్ మొత్తం అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి లాస్ట్ డే వెళ్ళిపోయినప్పుడు వి వర్ ఆల్ క్రయింగ్. బ్రో, అన్నపూర్ణ స్టూడియోస్కి రావడం ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే జనాలు బయట డోర్ దగ్గర కూర్చొని టెంట్లు వేసుకొని ఇంత చేస్తే లోపలికి రానిలేదు. మన లైఫ్లో ఇక్కడి వరకు వచ్చి ఇన్ని రోజులు స్పెండ్ చేసి మనం అన్నపూర్ణ స్టూడియోస్లో కొన్ని మెమరీస్ చేసుకున్నాం. దాట్ వీ ఫెల్ట్కి వెళ్ళిపోయే రోజు మళ్ళీ వస్తామో లేదో తెలీదు. దాట్ లాస్ట్ డే షూట్ అయిపోయాక మళ్ళీ మేము లాంచ్ డేనే వెళ్ళాం. సో ఇట్ వాజ్ ఆల్ లైక్ ఒక అక్కడ ఉన్న వాళ్ళలో చిన్న ఫ్యామిలీ ఫామ్ అయిపోయింది మాకు. వీఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ఫ్యూ పీపుల్. బయటకు వచ్చాక కూడా వీ కెనాట్ టాక్ అబౌట్ ది షో, దట్ ఈజ్ ఆల్ కాంట్రవర్షియల్. ఇప్పుడు అయిపోయింది, అది మేము ఇన్వాల్వ్ లేము. బట్ ద పీపుల్ వీ గాట్ కనెక్టెడ్, వాళ్ళు పర్సనల్ నువ్వు ఓకేనా, అంతా సెట్టా, ఫ్యామిలీ సెట్టా, ఇలా మాట్లాడడం అంతా దే వర్ ఆల్ జెన్యూన్ బ్యాక్ ఆఫ్ ది హెడ్. స్టేజ్ మీద జరిగింది మీరు చూసినట్టే, ఇంకా అంతే. అది కూడా నవదీప్ గారు వీళ్ళు, ఇట్స్ నాట్ పర్సనల్, దాట్ వాజ్ అ షో అయిపోయాక వాట్ ఎవర్ హ్యాపెండ్, వాళ్ళు వచ్చి మాకు వచ్చి ఇది కాదు, ఇక్కడ నేర్చుకో, ఇది ఇలా తీసుకోకు, అలా తీసుకో అని మా దగ్గరికి వచ్చి చెప్పినే ఉన్నాయి. వీ లెర్న్ సో మచ్ అవుట్ ఆఫ్ దట్. కామనర్స్ అంటే వాళ్ళ బిహేవియరు, వాళ్ళ గేమ్ స్ట్రాటజీ ఏదైనా మీకు ఏమైనా కొత్తగా కనిపిస్తుందా హౌస్లో? లేదంటే అగ్ని పరీక్షలో ఎట్లా ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉన్నారా, లేదంటే అక్కడేమైనా కొత్తగా ప్లే చేస్తున్నారా? యాజ్ ఇట్ ఈజ్. ఇది ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు నేను మనీష్ని చాలా దగ్గరకు ఉండి నేను ఐ సా, ఎందుకంటే మేము ఫస్ట్ 45 క్యూర్ అవుట్ అయిన తర్వాత మేము అందరం ఒక రూమ్లో కూర్చున్నాం. అప్పటి నుంచి ఐ వాజ్ లైక్ టాకింగ్ టు మనీష్ అన్నట్టు, లేకపోతే
మాట్లాడడం ఇంకా పక్కకుంటే ఎవరో ఒకరితో మాట్లాడుతుండే. ప్రసన్న గారితో చాలా మాట్లాడుతుండే, తినతో చాలా మాట్లాడుతుండే, మనీష్తో. అలేఖ్య అని దెర్ వాజ్ అదర్ కిడ్, తను క్లాసీ మాస్ అనేదో అన్నది, తనతో మాట్లాడుతుండే. సో ఇలా పర్సనాలిటీస్తో మాట్లాడుతుంటే నేను చాలాసేపు మనీష్ గారితో మాట్లాడినా. సమ్వేర్ ఐ అండర్స్టూడ్ హిమ్. వెనక బ్యాక్ ఆఫ్ ది హెడ్ తిని ఇలా ఆలోచిస్తారు, ఇది తిని చేస్తారని నేను అనుకున్నా. అగ్ని పరీక్షలో ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్లో చేశారు, వర్కౌట్ అవ్వలేదు. మార్చుకుని ఇప్పుడు గేమ్ ఆడాలి, గేమ్ ఆడితేనే నడుస్తుంది, తొండి ఆడలేము ఇంక అని అర్థమైంది ఆయనకి. అది ఆడుతుంటే సెట్ అయ్యింది కొంచెం. ఫైనల్ వరకు ఎల్లో కార్డ్ తీసుకున్నారు. ఇట్ వాజ్ వెరీ గుడ్ జర్నీ. కానీ మనోడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? బిగ్ బాస్కి వెళ్తే నేర్చుకున్న దాంతో స్టార్ట్ చేయాలి. దులిపేసుకొని కొత్తగా మళ్ళీ పాత మనిషికి వెళ్ళిపోయాడు అని నాకు అనిపించింది. బికాజ్ ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్. హౌస్లో కూడా మళ్ళీ ఐ సా అన్ ఎపిసోడ్ వేర్ ఇమాన్యుల్ ఏదో అన్నాడు మనోడు. అది ఏం జరిగిందో నాకు టాస్క్ తెలీదు, బట్ ఐ నో మనీష్ విల్ బిహేవ్ లైక్ దట్. అది ఆయన బిహేవియర్ ప్యాటర్న్, అది ఆయన అలానే ఫాలో అయ్యాడు. మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్, కామనర్స్ వెళ్ళిన వాళ్ళందరూ, వాళ్ళకి మేము పర్సనలీ వీళ్ళు ఇలా అంటే ఇది అంటారు ఆన్సర్. అంటే ఆర్గ్యుమెంట్ చూస్తే మీకు తెలుస్తుంది. లైక్ సీయింగ్ ఇక్కడ మనీష్ మాట్లాడతాడు చూడు అని నేను అంటున్నా, ఇక్కడ ప్రియా మాట్లాడతాడు చూడు, దే ఆర్ టాకింగ్ బికాజ్ వీ నో, మేము వాళ్ళతో మాట్లాడాము, ఇంతసేపు టైం స్పెండ్ చేసాం కాబట్టి సమ్వేర్ వీ అండర్స్టూడ్ దెమ్, గుడ్ ఆర్ బ్యాడ్. అది అలానే క్యారీ చేస్తున్నారు వాళ్ళు. దెర్ వాజ్ నథింగ్ న్యూ. అగ్ని పరీక్షలు ఏం చేశారో సేమ్. సెలబ్రిటీస్ నుంచి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సో మచ్. ఏమో మరి. ఓకే, కామనర్స్లో ఫస్ట్ ఎలిమినేట్ అయితే ఎవరు అవ్వచ్చు? నో ఐడియా అండి. ఇట్ వాజ్ ఆల్ పీపుల్స్ అండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మీకే ఐడియా ఉంటుంది, అందరినీ చూశారు, సర్వైవ్ ఎంతవరకు సర్వైవ్ అవ్వగలరు వీళ్ళు మాటలతో, గేమ్తో. వాట్ వీఆర్ డూయింగ్, వాట్ వీ బిహేవ్ ఈజ్ నాట్ ద థింగ్. అసలు మేము ఎలా బిహేవ్ చేస్తామో, మా ప్యాటర్న్స్ ఏంటి అంటే, స్ట్రెంగ్త్ ఉన్నోళ్ళు, పొటెన్షియల్ ఉన్నోళ్ళు వెళ్ళలేదు. బిగ్ బాస్ షో ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఓకే, ఇప్పుడు కామనర్స్లో ఎవరు కూడా అంత పొటెన్షియల్ లేదు నాకు అనిపించింది లేరు అని. బికాజ్ హౌస్లో ఉన్న ఎవరికి లేదని కదా. కామనర్స్ ఫ్యూ, కామనర్స్లో కూడా కొంతమంది ఉన్నారు, దీస్ ఆర్ గుడ్ పీపుల్, వెళ్ళాల్సింది వీళ్ళు వెళ్ళారు అనుకున్నా. కొంతమంది ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కాలేదు. బట్ ద థింగ్ ఈజ్, వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారంటే వీ కెనాట్ సే అండి. వాళ్ళకు ఒక క్రూ ఉంది బయట, దే హ్యావ్ దేర్ బేస్ లైన్ ఫ్యాన్స్. కొంతమందికి ఓటింగ్ చేయడానికి, ఓటింగ్కి పిఆర్ అని కాదు, మన ఇప్పుడు కొంతమందికి చాలా జెన్యూన్ ఓటింగ్ ఉంది బయట. మన పవన్ కళ్యాణ్ చెప్పాను, మనోడికి చాలా జెన్యూన్ ఓటింగ్ ఉంది. ప్రియాకు కూడా జెన్యూన్ ఓటింగ్ ఉంది బయట, బికాజ్ తను క్యూట్ అని బాగా ఫేమ్ వచ్చింది. అలాగలా ఒక్కొక్కరికి ఒక జెన్యూన్ ఓటింగ్ ఉంది. దాన్ని బట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే వినెవర్ నో, బిగ్ బాస్ ఇస్ వినెవర్ నో. ఇప్పుడు వెళ్ళి బిగ్ బాస్ నాకు నువ్వు నచ్చలేదు, నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలాడు అంతే. అది వీఆర్ నెవర్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. మనం ఒక గేమ్ ప్లాన్ వేసుకొని వెళ్ళలేం లోపలి. ఇప్పటి వరకు చూసిన ఎపిసోడ్స్ చూస్తే లీస్ట్లో వీళ్ళు ఉన్నారు, నాకు కొంచెం డౌట్గా ఉంది, ఎలిమినేట్ అవ్వచ్చు ఫస్ట్ అని అనిపిస్తుంది కదా. మా ఇంట్లో బిహేవియర్ ప్యాటర్న్స్లో మా అమ్మ అన్నది ఏంటంటే, మేబీ మన మనీష్ ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు, ఆ తేడా మాట్లాడడం వల్ల వచ్చేయచ్చు, ఉంటే సర్వైవ్ అవుతాడు. అదొకటే నాకు తెలిసిన ఒపీనియన్ మా అమ్మ అంది అంతే. ఎందుకంటే మనోడు ఎప్పుడు తేడా మాట్లాడతాడో తెలియదు. అప్పటి వరకు సరిగ్గా ఉన్నాడు, సడన్గా తిరుగుతాడు. ఆ తిరగడం అప్పుడప్పుడు రాంగ్ అవ్వచ్చు, అదొకటే. మిగతా వాళ్ళ మీద నాకు కొంతమంది మీద అసలు ఒపీనియనే లేదు, దాంట్లో వాళ్ళైనా వచ్చేయచ్చు బయటికి. కామనర్స్లో విన్ అవ్వాలి వీళ్ళు అని మీరు అనుకుంటే ఎవరి పేరు చెప్తారు? వీళ్ళ విన్ అవుతే పవన్ కళ్యాణ్, హీ హ్యాస్ దట్ థింగ్. శ్రీజ కూడా అవ్వచ్చు, షీజ్ అ ప్లేయర్, కానీ తను పర్సనల్గా నాకు తెలియదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ దట్ టచ్ విత్ హర్. ఉంటే మేబీ ఆ జెన్యూనిటీ నాకు తెలిసేది. సెలబ్రిటీస్లో ఎవరు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? నేను సుమన్ శెట్టి నాకు ఓకే నచ్చారు నాకు. హీజ్ నాట్ లైక్ వెళ్ళట్లేదు పిచ్చి గొడవలో మనోడు వెళ్ళట్లేదు. ఏంటంటే మనోడికి ఎక్స్పీరియన్స్ ఉంది. యాక్చువల్లీ వాళ్ళందరిలో సీనియర్ తను, అండ్ హీ హ్యాస్ దట్ థింగ్కి మనం ఇలా ఉండాలి, ఇక్కడికి వచ్చామని మారిపోవద్దు అన్న సీన్ తనలో నేను చూసా. దట్ వాజ్ వెరీ జెన్యూన్. నాకు ఎక్కడో హీ విల్ బీ ఆ టాప్ 10లో షీ విల్ బీ దేర్ అని నాకు అనిపించింది. అంత ఈజీగా తనని ఎలిమినేట్ చేయరు జనాలు. బయట తనకు ఒక బేస్ వచ్చేసి, నేను 1 వీక్ నేను ఎక్కడెక్కడైతే తిన్నానో దే ఆర్ ఆల్ వెరీ జెన్యూన్ అబౌట్ మనోడు. ఏంటంటే చాలా జెన్యూన్గా ఉంటున్నారు. పీపుల్ ట్రిగర్ చేసిన మనకి ఎందుకులేండి, మన వరకు వస్తే మాట్లాడదాం, అలానే ఉండాలి. నేను అలాంటి దాన్నే కాబట్టి నాకు ఎక్కడో ఆయన కనెక్టెడ్ అనిపించింది. సో హీ విల్ బీ ఇన్ దట్ టాప్ 10 అని నేను అనుకుంటున్నాను. ఓకే, సెలబ్రిటీస్లో విన్ అయితే ఎవరు?
సెలబ్రిటీ వాళ్ళ క్యారెక్టర్స్ నాకు ఇంకా తెలియదు కదా. సంజన గారు అనుకుంటున్నాను అంత. సంజన గారు ఉంటారో ఉండరో తెలియదు అప్పటి వరకు. బట్ ఇక్కడ వన్ వీక్లో నేను చూసింది ఏంటంటే ఆ గేమ్ టర్నింగ్ ప్యాటర్న్ కానీ షీ హ్యాస్ దట్ థింగ్. అది క్యారీ అవుట్ అవుద్దో అవ్వదో మనకు తెలీదు. ఈ 1 వీక్లో నేను జడ్జ్ చేసిందంటే సంజన వాజ్ ప్లేయింగ్ గుడ్. తనకేం కావాలి, షీ వాజ్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ పీపుల్ ఆర్ షీస్ డూయింగ్ వాట్ ఎవర్ షీ వాంట్స్. మాట్లాడినప్పుడు ఆలోచిస్తున్నారు. అక్కడ రాంగ్ అయిందంటే కరెక్ట్ చేసుకుంటున్నారు. అక్కడక్కడే చేసుకుంటున్నారు. ఎవరో వచ్చి ఏదో చెప్తే నేను చేసుకోను, అక్కడక్కడే చేసుకుంటున్నారు. తను ఆర్గ్యూ చేసినా మంచిగా ఆర్గ్యూ చేస్తున్నారు నాకు అనిపించింది. సమ్వేర్ ఆ ఎక్స్పీరియన్స్ వల్లనో తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్లనో షీఈస్ దాట్ మెచ్యూర్. మేబీ షీ విల్ బీ దేర్ సెలబ్రిటీస్లో అని నాకు అనిపించింది. వేరే వాళ్ళ ప్యాటర్న్ మనకి ఇంకా తెలియలేదుగా. ఒక 4-5 వీక్స్ అయ్యాక ఇక్కడికి వచ్చింటే నాకు తెలిసేదేమో. బట్ 1 వీక్లో దానికన్నా ఎక్కువ జడ్జ్మెంట్ ఏమి ఇస్తాం. అది ఎలిమినేషన్ మ్యాక్సిమం రేపు ఎలిమినేషన్ ఉండొచ్చు. అంతా కూడా సృష్టి ఎలిమినేషన్ అని మాట్లాడుతున్నారు. సో మేబీ సృష్టి ఎలిమినేట్ అయితే ఆ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? మీరు ఎవరు అనుకుంటున్నారు ఎలిమినేషన్ సెలబ్రిటీస్ నుంచి అయితే? తను అసలు ఏం చెయ్యట్లా సృష్టి గారు. నేను మంచి డాన్సర్, ఆ స్పార్క్ ఉంటుంది. అంటే తను స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు వివర్ లైక్ ఆ చీరప్ వచ్చింది. హౌస్లో ఆ చీరప్ లేదు, సృష్టి దగ్గర నుంచి అది రాలేదు. సో వీ డోంట్ నో. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ నువ్వు నీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. నిన్ను వేరే షోలో చూసిన వాళ్ళు ఉన్నారు, నీకు ఒక బేస్ లైన్ ఉంది. వాళ్ళందరూ నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది నువ్వు ఇవ్వట్లేదని నా ఫీలింగ్. మేబీ అయితే తనే అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరున్నారు పేరు చెప్పరా నాకు గుర్తులేరు. ఓకే, సుమన్ శెట్టి అవ్వరు అని. ఇమాన్యుయల్ కూడా అవ్వడు. రీతు చౌదరి అవ్వదు. షీ హ్యాస్ దట్ కి ఉండాలి. తన ఉంటే గొడవలు అవుతాయి. ఓకే, భరణి గారు ఉంటారు. అబ్బా, భరణి గారు ఉంటారు. ఐ కెన్ లైక్ తను హీస్ లైక్ ఐ డోంట్ కేర్ క్యారెక్టర్ ఆయన. ఓకే, బిగ్ బాస్నే ఓకే బ్రో నేను వెళ్ళిపోతా అన్నారు. స్టేజ్ మీద వాళ్ళు లైక్ ఆ ఛాన్స్ కోసం ఇక్కడ ఇంతమంది కూర్చొని స్ట్రెస్ అవుతున్నాం. హీస్ లైక్ నేను వెళ్ళను, నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నారు. సో మేబీ దాట్ బిహేవియర్ నచ్చొచ్చు బిగ్ బాస్కి. అలా బిహేవియర్స్ ఉన్నోళ్ళు ఉన్నారు, లాస్ట్ వరకు ఉన్నారు. టాప్ 2 వరకు కూడా వెళ్ళొచ్చుతాను అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్లోరా సైని నో ఐడియా, అసలు నో ఐడియా. తను ఓపెన్ అప్ అవ్వలేదు కదా. షీస్ లైక్ ఓకే నాకు అర్థం కాల. తనుజ షీఈస్ డూయింగ్ వర్క్. అంటే నాకు ఎక్కడ అనిపించింది అంటే ఒకరు కుక్ చేయడం ఈజ్ నాట్ దట్ ఈజీ. అక్కడ నిన్ను తిడుతుంటే నువ్వు వాళ్ళ కోసం పని చేస్తున్నావు. సమ్వేర్ షీఈస్ జెన్యూన్. తను ఏడ్చినప్పుడు నాకే అరే అనిపించింది. ఎందుకంటే ఆ ప్లేస్లో మేము ఉండొచ్చాం కదా. మనం చాలా దగ్గర ఉన్నోళ్ళు మొహం మీద అలా అనేస్తే ఏంటి ఇలా అనేసారు అని ఒక ఫీలింగ్ వచ్చేది. ఆ ఫీలింగ్ ఆమెకు వచ్చింది లోపల. అది మీకు యాజ్ వ్యూవర్ మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మేము అక్కడ ఉన్నాం కాబట్టి. మనకి ద క్లోజెస్ట్ పీపుల్ మనకి మొహం ముందు మోసం చేసినప్పుడు మనం ఏం చేసింది నేను అన్న ఫీలింగ్ వస్తుంది. తన ఫీలింగ్లో ఉంది ఇప్పుడు లోపల. కానీ తను షీఈస్ డూయింగ్ హర్ థింగ్. జెన్యూనిటీలో షీ విల్ బీ దేర్. ఓకే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే మీ కామనర్స్ నుంచి ఎవరు వెళ్తే బాగుంటుంది? నా గురించి నేను అనుకుంటా కదా. ఆబ్వియస్లీ మీరు వెళ్ళాలనుకుంటున్నారా? ఆబ్వియస్లీ. ఏంటి ఏం మారుస్తారు ఇప్పుడు అక్కడ గేమ్ వెళ్తే? దెర్ ఈజ్ నో ఎంటర్టైన్మెంట్. అసలు ఎంటర్టైన్మెంట్ లేదు, బ్లాంక్ ఉంది. అంటే కూరలో ఉప్పు లేనట్టుంది అది. ఆ ఫన్ లేదు, మనుషులు మాట్లాడుకోవట్లేదు, కూర్చుంటే ఆ ఫీలే లేదు అసలు. అట్లీస్ట్ హ్యావ్ అ బాండ్. అంటే అంతమంది ఉన్నా లేదు అంటున్నారు, మీరు వెళ్ళి ఎట్లా క్రియేట్ చేస్తారు? ఐఎమ్ అ వెరీ ఎంటర్టైనింగ్ పర్సన్. నేను ఒక క్రూల్ ఉన్నా అనుకోండి, ఐ టాక్ సో మచ్, ఐ మేక్ దట్ ఫన్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఎట్లా అంటే సైలెంట్ ఉన్న హౌస్లోకి నేను వెళ్తే ఐ విల్ మేక్ ఎట్లీస్ట్ అ ఫ్రెండ్షిప్, అ జెన్యూన్ ఫ్రెండ్షిప్, లేకపోతే రివలెంట్ అది ఉంటుంది. దట్స్ నథింగ్ దేర్. ఎట్లా అంటే చాలా బ్లాంక్ ఉంది లోపల. ఐ ఫీల్ లైక్ ఆ టాలెంట్ ఏది బ్రో, ఏమవుతుంది మీ అందరికీ అని నాకు అనిపించింది. పొద్దున్న లేచిన వెంటనే ఆ ఎనర్జీ లేదు. దాట్ ఎనర్జీ, దట్ స్పార్క్ ఐ విల్ గివ్ దట్. ఎందుకంటే ఐ నో ఐ వర్క్ ఇన్ దాట్. నా ఎనర్జీ లేకపోతే నేను ఉండే ఫిట్నెస్లో కానీ నేను ఉండే డ్యాన్స్లో కానీ బ్లాంక్. ఫర్ మీ నా క్రూకి ఐఎమ్ ది ఎనర్జీ. అక్కడికి వెళ్తే ఐ విల్ బీ దాట్ ఎనర్జీ. అది లేదు హౌస్లో, నేను వెళ్తే అది ఇస్తా అని నా ఫీల్. మీరు ఫిట్నెస్ ట్రైనర్ అండ్ ఇంకా డాన్సర్, ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి
స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్స్ అంటే చాలా ఉన్నాయి, కానీ సమ్వేర్ నేను ఫస్ట్లో ఇండస్ట్రీలో ట్రై చేసినప్పుడు యాక్టింగ్లో, అప్పుడు ఐ వాజ్ అ పర్ఫెక్ట్ డాన్సర్, దిస్ మెనీ ఇయర్స్ ఐ వాజ్ బీన్ ఇన్ ప్రాక్టీస్, ఐఎమ్ డూయింగ్ ఇట్. వాళ్ళందరికీ ఒక ఫేస్ కార్డ్ ఒకటి ఉంటే పని చేయదు అని నాకు చాలామంది అన్నారు. ఏంటి తెల్లతోలు ఉంటే అయిపోయిందా, నిన్ను మూవీలో తీసేసుకోవాలా, అదర్ దాన్ దాట్ నువ్వేంటి, నువ్వెంత స్ట్రాంగ్. ఎవరో నన్ను సమ్వేర్ ఇన్సెక్యూర్ చేయడానికి చాలామంది ఉంటారు. దెర్ ఆర్ పీపుల్ హూ గివ్ యూ సో మచ్ ఇన్సెక్యూరిటీ, సో మచ్ ఒపీనియన్స్. డాన్స్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు టేక్ ఇట్. ఏంటంటే మనం స్టేజ్ మీద ఉంటే పక్కోడు ఒపీనియన్ మనకి వినిపించదు. మనం ఏం చేస్తున్నాము, దే విల్ టేక్ టైమ్ అండ్ జడ్జెస్. ఇప్పుడు వేరే సైడ్కి వెళ్ళామనుకోండి, మన పర్ఫార్మెన్స్ చూడరు, మనం ఏంటో చూడరు, మన యాక్ట్ చూడరు, మన టాలెంట్ చూడరు, డైరెక్ట్ ఒపీనియన్ ఇచ్చేస్తారు. ఇప్పుడు దే కెనాట్ గివ్ దట్. నాకంటూ క్యారెక్టర్ ఉంది, యూ డోంట్ నో మీ, నువ్వు నన్ను తెలుసుకుని మాట్లాడు. అది ఐ బిల్టప్ ఇన్ మై లైఫ్. మీరు ఈయనే ఉండరు అసలు, ఫిట్నెస్ కోచ్ అమ్మాయా ఏంటి అసలు అన్నది ఒకటి వస్తుంది. దెర్ ఈస్ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్, అడుగుతారు ఎందుకు అని. అది కావాలి నాకు లైఫ్లో అనుకున్నా, అది ఉంది నాకు. అంటే ముందు డాన్స్ తీసుకున్నారు, సో యాక్టర్గా ట్రై చేశారు, సో వర్కౌట్ అవ్వలేదు. చాలా ఇన్సిడెంట్స్, పిచ్చి పిచ్చి ఇన్సిడెంట్స్ యాక్టింగ్ వల్లనే. అవునా? ఏదైనా ఒక్కటి చెప్తారా మీకు బాగా ఇప్పటికీ వెంటనే మైండ్లోకి వచ్చేది? అంటే ప్రొఫెషన్ నుంచే తప్పుకున్నారు అంటే అంత ఇన్సిడెంట్. పీపుల్ మన దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం అది ఇయ్యము. అది వాళ్ళు ఒప్పుకోలేక వేరేలా ట్రై చేస్తారు, మనకు అది ఎక్కలేదు, దూరం వెళ్ళిపోయాం. మనకి కాస్టింగ్ కౌచా అనుకోండి, ఐ కెనాట్ డూ దట్ షిట్. నాకు ఏదైనా వస్తే జెన్యున్గా రానియండి, నేను చేస్తాను. గివ్ మీ వర్క్, ఐ విల్ డూ. హార్డ్ వర్కింగ్, నేను చాలా హార్డ్ వర్కింగ్. నాకు వర్క్ ఇవ్వండి చేస్తాను. తొండిగా వెళ్ళి వర్క్ నేను తీసుకోలేను. నా మనసులో అది ఉంటుంది, ఏంద్రా భయ్ ఇట్లా చేసిపోయినాం. స్టార్టింగ్ నుంచే ఫేస్ చేశారు అది? చాలా ఫేస్ చేస్తాను. ఓకే. ఎవరితోనూ షేర్ చేసుకోలేదా, ఫ్యామిలీతో కూడా? మా అమ్మకి చెప్పుండే ఇట్లా అవుతుందిరా అని. మా అమ్మ మరి ఎందుకు వెళ్ళడం, అప్పుడు మనకు పిచ్చి ఉండే. ఇప్పుడు బిగ్ బాస్కి రావాలన్నా ఒక పిచ్చి ఉండాలి వెనక, లేకపోతే అలా వచ్చి దూలగా అక్కడ నుంచోలేం. ఏదో ఒకటి నీకంటూ ఒకటి ఉండాలి వెనక, ఒక పర్స్పెక్టివ్ ఉండాలి, నీకంటూ ఒక గట్టి గోల్ ఉండాలి. నువ్వు ఏం చేస్తావు లోపలికి వెళ్తే, బయటికి వచ్చాక ఏం చేస్తావు, అన్నిటికీ నీకు ఒకటి ఉండాలి. అది లేకుండా నువ్వు వెళ్ళి వేస్ట్ బిగ్ బాస్కి. ఓకే. కానీ అంటే అప్పుడు మీకు అనిపించిందా ఫిజికల్గా కూడా మనం స్ట్రాంగ్ ఉండాలని అనిపించే సిచ్యువేషన్? అమ్మాయిలు అందరూ ఉండాలి ఫిజికల్లీ స్ట్రాంగ్. అంటే మీకు అటువంటి సిచ్యువేషన్ వచ్చి డాన్సర్ నుంచి ఫిట్నెస్ ట్రైనర్గా చేంజ్ అయ్యారా? చెప్పిందే నేను అగ్ని పరీక్ష స్టేజ్ మీద చెప్పింది. దేర్ వర్ ఇన్సిడెంట్స్, దానివల్ల ఈ ఫెల్ట్కి మనం ఇలా వీక్ ఉంటే నడవదు. మన మీద చేయాలంటే పక్కోడు భయపడాలి, అరే తీసి పక్కకు నెడుతుంది పిల్ల అన్నట్టు ఒకటి ఉండాలి. ఇప్పుడు నా మీద అది ఉంది జనాలకి. దట్ ఈజ్ వాట్ ఉమెన్ షుడ్ హ్యావ్. ఆడపిల్ల అంటేనే శక్తి. మీరు శక్తిని ఏం చేయలేరు, మీరు పుట్టిందే ఆడపిల్ల నుంచి. హౌ క్యాన్ యూ సప్రెస్ దట్ ఉమెన్? మీ అమ్మ ఎంత గొప్పదో, ప్రతి ఆడపిల్లలో గొప్పతనం నువ్వు చూస్తేనే నువ్వు ఒక మగోనివి, లేకపోతే కాదు. అది ఐ డోంట్ ఫీల్ రైట్. దానికి అమ్మాయిల మొహం మీద చెప్పడానికి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంత 2025లో ఉన్నా కూడా పీపుల్ డోంట్ హ్యావ్ ద నర్వ్ టు సే. నేను చెప్తా మొహం మీద, ఇది చేశారు, నాకు ఏదో నచ్చలేదు, ఇప్పుడు మీరు నన్ను ఇది చేయలేరు అని నేను చెప్పా. ఐ క్లియర్డ్ ఇట్ అప్. చాలామంది ఎలా ఉన్నారంటే, కొంతమంది జెన్యున్గా నాకు ఆఫ్టర్ అగ్ని పరీక్ష ఎవరైతే నేను వెళ్ళాలనుకున్నారో మెసేజ్ చేశారు నాకు అమ్మాయిలు చాలామంది. లైక్ ఇంతమంది ఉన్నారా అనిపించింది నాకు. లైక్ 300-400 మెసేజెస్ అమ్మాయిల నుంచి. సమ్వేర్ అక్క మీరు ఇది చేశారు, నేను చేయలేదు, మీ వల్ల నాకు ధైర్యం వచ్చి నేను మా ఇంట్లో చెప్పుకున్నా నాకు ఇట్లా సంగతి జరిగింది అని. అది చెప్పుకొని ధైర్యం ఏదో నేను ఇచ్చా స్టేజ్ మీద. అగ్ని పరీక్ష జరిగి లోపలికి వెళ్ళినా వెళ్ళకపోయినా సమ్ ఉమెన్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ మీ. నేను ఆ వర్డ్ తీయడం వల్లనో లేకపోతే టాకింగ్ అబౌట్ ఇట్ ఈజ్ వెరీ బిగ్ థింగ్ ఫర్ ఫ్యూ ఉమెన్. ఎందుకంటే జడ్జ్మెంట్స్ వస్తాయి ఈజీగా, నువ్వు ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నావు, నిన్నే ఎందుకు అలా చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని చాలామంది మాట్లాడలేదు. నేను మాట్లాడితే కొంతమందికి ధైర్యం వచ్చి ఇంట్లో చెప్పుకున్నారు, నా దగ్గర నాకు ఫోన్స్ చేసి ఏడ్చారు. ఇట్స్ లైక్ ర్యాండమ్ ఫోన్ కాల్స్ వస్తాయి మనకి. ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ అంటే భయపడతాం మనం. అమ్మాయిలు చేస్తున్నారు నాకు చేసి. ఒక అమ్మాయి అయితే ఏడ్చింది, అక్క నువ్వు ఇట్లా చెప్పినావు, నేను ఎంత ఏడ్చినా తెలుసా ఎపిసోడ్లో, నువ్వు చేసింది నేను చేయలేకపోయినా బయట. సమ్వేర్ చాలామంది కనెక్ట్ అయ్యారు, ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు, చెప్పట్లేదు, వాయిస్ అవుట్ అవ్వట్లేదు.
ఇప్పుడు అవుతున్నారు నా వల్ల. కొంతమంది దాంట్లో ఇద్దరైనా దట్ వాస్ ప్రిటీ గుడ్. నా వల్ల హండ్రెడ్స్ ఆఫ్ ఉమెన్ అయ్యారు. ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు. లోపలికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఐ డిడ్ సంథింగ్. కొంతమంది లైఫ్ చేంజ్ అయింది. దానికి ఉమెన్ స్ట్రాంగ్ ఉండాలని వాళ్ళకు అర్థమైంది. దే స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్. కొంతమంది కిక్ బాక్సింగ్ స్టార్ట్ చేశారు. దే ఆర్ కాలింగ్ మీ అక్కని కిక్ బాక్సింగ్ నేర్పిస్తావా? ఐ సెడ్ నాకు టైం ఉంటే నేను వచ్చి నాకు ట్రైనర్స్ తెలుసు. మీకు రాదా? నాకు కిక్ బాక్సింగ్ రాదు. ఐఎమ్ ఫిట్నెస్ ట్రైనర్ కదా. కిక్ బాక్సింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. బేసిక్ నాకు వచ్చు, కానీ నాకు నేర్పించే అంత దాట్స్ అ కోర్స్. అది చేశారా ఎప్పుడైనా ఎవరినైనా మ్యాన్ హ్యాండ్లింగ్? చేసా తర్వాత నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారుగా, నేను చేసా తర్వాత. మిమ్మల్ని చేశారా? ఒకప్పుడు దే ట్రై టు సప్రెస్ మీ కదా, ఇప్పుడు చాలామందిని నేను వేసుకున్నాను. అవునా? భయపడతారు నేనంటే. నన్ను అక్క అనే పిలుస్తారు ఎవరైనా, అక్క, చెల్లి. అదే నా లైఫ్లో ఎవరు నన్ను ఆ ఇన్సిడెంట్ తర్వాత కానీ, నేను ఉండే పరిస్థితి కానీ, నేను ఉండే ఒరా కానీ ఎవరు వచ్చి వేరే రకంగా నన్ను చూడరు. ఎంతమంది అనుకుంటారు? ఏదైనా ఒక సిచ్యువేషన్ చెప్పండి. సిచ్యువేషన్ వద్దు కానీ ఇట్స్ లైక్ సేమ్ ప్యాటర్న్. అమ్మాయితో ఇలా చేస్తే ఇలానే చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రిగ్రెట్ అయ్యారు లాస్ట్కి. అమ్మ ఇచ్చి పడేస్తుంది పిల్ల, వద్దురా దీంతో, మనం వేరే అమ్మాయిలను చూసుకుందాం, అట్లా వరకు పోయింది. మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే నేనేమో పెద్ద కొట్టేలేదు, ఒకటి ఇచ్చాను గట్టిగా చాలు. వాళ్ళకి అమ్మాయి చేతిలో దెబ్బలు తిన్నోళ్ళు, కొట్టలేరు నన్ను అమ్మాయిలు అనుకున్న వాళ్ళకి ఇచ్చుకున్నాను. ఎందుకంటే నువ్వు నీ ప్రొఫెషన్ ఇది అని, నువ్వు ఇది అని, నీకు పవర్ లేదు. నువ్వు ఒక అమ్మాయి దగ్గరికి వచ్చావు, నువ్వు అబ్బాయివే, దానికన్నా ఎక్కువ కాదు. ఆ పొజిషన్కి వస్తే నువ్వు ఒక అబ్బాయివి, నేను ఏమేం చేయగలుగుతాను? నువ్వు ఎట్లయినా నన్ను ఏమేం చేద్దాం అనుకున్నావు, నీ ప్రొఫెషన్, నీ పవర్ అంతా పక్కకు పెట్టి, నువ్వు అబ్బాయి, నేను అమ్మాయి, నువ్వు ఇది చేస్తా, నేను ఇది చేస్తాను. ఆ పర్స్పెక్టివ్ నాది. నువ్వు ఎంత పవర్ఫుల్ అబ్బాయివైనా అవని, అది నాకు ఇచ్చి పడేస్తాను నేను అక్కడ, అంతే. దట్ ఈజ్ మీ. రైట్. అంటే మీరు అబ్యూజింగ్ గురించి అండ్ ఇంకా అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ ఉండాలనే దాని గురించి చాలా ఎమోషనల్గా చెప్తున్నారు, చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. సో అంటే మీరు చాలా లోతుగానే ఇవన్నీ కూడా ఫేస్ చేసినట్టు తెలుసు. చాలామంది ఫేస్ చేశారండి. అప్పుడు ఈ సొసైటీలో వర్కింగ్ ఉమెన్ ఇప్పుడు 10 people ఉన్నారు అనుకో, 8 people దే ఫేస్డ్ ఇట్. మీరు ఎన్ని ఇయర్స్ బిఫోర్ ఫేస్ చేసి ఉంటారు? 3-4 years అనుకోండి. ఆ ధైర్యం ఎప్పుడు వచ్చింది? కొంచెం ఓపెన్ అవ్వాలి, మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఆ ఇన్సిడెంట్ అయ్యి 1 year తర్వాత ఐ చేంజ్డ్ మై సెల్ఫ్. 1 year కూడా కాదు, 6 monthsలో అందరు ఇలా ఇంట్లో కూర్చొని ట్రామా ఫేస్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అంత చాలామందిని చూసా. వాళ్ళ స్టోరీస్ చెప్తుంటే మనం చాలా స్ట్రాంగ్గా వీళ్ళకన్నా, వాళ్ళు చేసింది కానీ మన లైఫ్లో ఇంత ఎఫెక్ట్ అవ్వలేదు, దానివల్ల మనం ఏం చేంజ్ అవ్వలేదు. పర్సనల్లీ నాకు ఒక పర్సనాలిటీ ఉండేది ముందు. ఐ వాజ్ వెరీ ప్లేఫుల్, చిల్. నేను వస్తే ఎట్లుండేదంటే ఈ పిల్లతో ఎవరైనా వెళ్ళి మాట్లాడవచ్చు, ఆ ఫ్రీడమ్ ఉండేది. సమ్వేర్ ఇప్పుడు అది లేదు. దట్ ద ఓన్లీ థింగ్ ఐ చేంజ్డ్ ఇన్ మై లైఫ్. అది కాకుండా యాజ్ అ పర్సన్ నేను ఎలా ఉన్నానో నేను అలానే ఉన్నా. చాలా ఉమెన్ చాలా చేంజ్ అయ్యారంట. దేర్ ఈజ్ వన్ పర్టికులర్ ఉమెన్, ఆమె పేరు నేను చెప్పను. తన లైఫ్లో అలా ఇన్సిడెంట్ అయింది. వాళ్ళ అన్నయ్య కూడా తనకి ఎవరు లేరు, వాళ్ళ అన్న ఒకరే ఉన్నారంట. తను ఒకటే రూమ్లో ఉందంట, తిండి అదే రూమ్కి వస్తుంది, వర్క్ చేయదు, ఫోన్ యూజ్ చేయదు. షీఈ్ ఇన్ దాట్ ఉమెన్ ఫర్ అది. ఆ రూమ్లోనే తను 3 years నుంచి ఉందంట. అది నాకు అవ్వలేదు బికాజ్ ఐ వాజ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. నేను లేచి దీనికి ఏం చేయాలి, దాట్స్ మై మైండ్ సెట్. ఇప్పుడు నాకు ఏదైనా జరిగింది, దీన్ని రిపేర్ ఎలా చేయాలి అన్నది నా మైండ్ సెట్. అది అందరికి ఉండదని ఐ ఫెల్ట్ లోపల. బట్ సమ్వేర్ ఉమెన్ ఆర్ సెన్సిటివ్ మ్యాన్. ఆ సెన్సిటివ్ ఉంటారు ఉమెన్, కానీ చాలామంది దాన్ని నెగిటివ్గా యూజ్ చేసుకుంటున్నారు. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ బిఎస్సి బీజెడ్సి కెమిస్ట్రీస్. మరి లవ్, మ్యారేజ్, సో వీటి మీద ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? మరి ఒపీనియన్ ఏం లేదు అసలు. నాకు ఎవరు ఐ డెంట్ ఫీల్ ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదు. నా లైఫ్లో లవ్ అనేది అసలు నా లైఫ్లో చాప్టర్ లేదు ఇప్పటివరకు. అంటే మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వలేదా? అప్రోచ్ అయ్యారు కానీ నాకు నచ్చలేదు. లైక్ నాకు చాలా లైన్స్ ఉన్నాయి, బార్డర్ లైన్స్. ఏంటి ఆ లైన్స్, బార్డర్స్? ఇట్స్ లైక్ ఐ డోంట్ వాంట్ మెన్ బీయింగ్ అంటే ఇలా అరుస్తూ అలాంటి క్యారెక్టర్స్ నాకు నచ్చరు. ఏంటంటే నేను అరవను ఫస్ట్. నాకు ఒక పర్సన్ జెన్యున్గా నచ్చితే నేను చాలా నెమ్మదిగా మాట్లాడతాను. నాతో అలా మాట్లాడే వాళ్ళైతే సెట్ అవుతారు.
అలాంటి క్యారెక్టర్ నాకు ఎక్కడ అనిపించలేదు. అందుకే యాజ్ లైక్ మనకి ఎందుకులే ఇప్పుడు లైఫ్లో, మనం ఎంత ఇంకా 22 బోల్డ్ లైఫ్ ఉంది. నా లైఫ్లో నాకు వర్కింగ్కే అయిపోయింది ఈ టైం అంతా. కాలేజ్ డేస్లో అనిపిస్తుంటుంది కదా ఒక ఇన్ఫాచ్యుయేషన్, క్రష్, ఇటువంటి ఫీలింగ్స్. నేను అసలు కాలేజ్కి వెళ్ళలేదు. ఫస్ట్ థింగ్ నా లైఫ్ ఏంటంటే జాబ్, దాంతోపాటు ఎడ్యుకేషన్ మేనేజ్ చేసుకోవాలి. బికాజ్ నా లైఫ్లో ఫినాన్షియల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి చిన్నప్పటి నుంచి. సో నేను 6th క్లాస్ నుంచి ఐ వాజ్ వర్కింగ్. సో అక్కడి నుంచి ఐ వాజ్ డూయింగ్ సమ్ అదర్ జాబ్, ఎక్కడో ఒక దగ్గర నుంచి ఐ వాజ్ ఎర్నింగ్. ఇదంతా జరుగుతుంటే మన లైఫ్లో దానికి స్పేస్ దొరకలేదు. దేవుడు కూడా వద్దనుకున్నప్పుడు మనకి ఎందుకు తీయట. సో మ్యారేజ్ మీద మంచి ఒపీనియన్ ఉంది, బట్ మంచి పర్సన్ దొరకాలి, మీకు మ్యాచ్ అయ్యే పర్సన్, అంతేనా? ఫర్ మీ ఐఎమ్ దిస్. అండ్ ఎట్లా అంటే నాకు జెన్యున్గా ఉంటే ఐ కెన్ బీ, ఇప్పుడు ఇఫ్ యు ఆర్ కేరింగ్ ఫర్ మీ, ఐ కేర్ ఫర్ యూ ఇంకెక్కువ. సో ఆ కేరింగ్ నాకు అనిపించలేదు, ఎవరు ఇస్తారో అని అనిపించలేదు. మా అమ్మ అంతా ఇస్తే ఎవరైనా మేబీ వెనకకి వెళ్ళి మాట్లాడి ఆలోచిస్తానేమో, నాకు అనిపించలేదు. మా అమ్మ అంతా మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటే మేబీ. కానీ అది ఎలా డిసైడ్ అవుతారు? ఒక అబ్బాయిని చూడడం కానీ డిసైడ్ అవ్వలేరు కదా. చూడడం కాదు, బిహేవియర్ ప్యాటర్న్తో తెలిసిపోద్ది. ఇప్పుడు ఎవడో వచ్చి బిహేవియర్ తెలియాలంటే వాళ్ళు మనకి తెలిసి ఉండాలి, ట్రావెల్ అవ్వాలి. ట్రావెల్ లేకుండా ఎవడో వచ్చి మనకి ప్రపోజ్ చేయడు. అంత ర్యాండమ్గా తీసుకుని దాన్ని మనం సీరియస్ తీసుకోం. ఫస్ట్ చాలా వస్తాయి అలాగా. నాకు వచ్చింది ఇలా, నేను ఫ్రెండ్షిప్ ఉన్నోళ్ళు నాకు ప్రపోజ్ చేస్తే నాకు ఇక్కడో ఒక పాయింట్లో వీళ్ళంతా కేరింగ్ కాదు, మనల్ని అంతా బాగా చూసుకోలేరు అని అనిపించింది. అంతే. నాకు వచ్చినాయో 2-3 సీరియస్గా, బికాజ్ భయపడతారు నన్ను చూసి, ఎందుకులేండి అన్నట్టు ఉంటారు నాతోని. సో వచ్చిన 2-3లో నాకు అనిపించలేదు, సమ్వేర్ ఆ జెన్యూనిటీ లేదు. సో డీపీలో చూస్తే మజిల్స్ కనిపించేలాగా మంచి డీపీ పెట్టారు, చాలా ట్రెడిషనల్గా వచ్చారు. పుషప్స్ ఏమన్నా చేద్దామంటే లేదు, నేను మా మమ్మీ వాళ్ళతో డిన్నర్కి లంచ్కి వెళ్ళి ఇటు వచ్చా. సో అట్లా ఫ్యామిలీ వాళ్ళతో బయటికి వెళ్ళండి. సో మేబీ ఈ సీజన్కి ఛాన్స్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఉంటే నెక్స్ట్ సీజన్కి ట్రై చేస్తారా? ఆబ్వియస్లీ అట్లే. నెవర్ స్టాప్ వాట్ యూ డూయింగ్. నాకు ఆ కన్సిస్టెన్సీ, ఆ డిసిప్లిన్ నాకు ఉంది కాబట్టి నా లైఫ్ ఇలా ఉంది. రైట్. సో అగ్ని పరీక్షకి వెళ్ళి రావడం వల్ల ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిందా మీకు? నేను అలానే ఉంటాను అండి బయట కూడా. బట్ ద థింగ్ ఇస్, ఒక లెర్నింగ్ వచ్చింది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి జనాలు ఉంటారు. మన కంఫర్టబుల్ లైఫ్లో నుంచి బయటికి పుష్ అయ్యింది. అక్కడ కూడా నేను నా కంఫర్ట్లోనే ఉన్నా. ఇట్స్ లైక్ ఓకే, అయితే నువ్వు ఇలా అంటావు, నేనేం అనాలి, అంతే. అది వచ్చింది. నేను చూసాను నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, మరి ఇలాంటి ఉండరు. అది ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. బిగ్ బాస్, దట్ అగ్ని పరీక్ష, ద స్ట్రెస్. ఫుడ్ తినలేదండి మేమంతా. వీఆర్ ఆర్ లైక్ వాళ్ళతోనే గొడవ పెట్టుకోవాలి, వాళ్ళతోనే మళ్ళీ లంచ్ చేయాలి. ఇట్స్ లైక్ అక్కడక్కడ స్టేజ్ మీద కొట్టుకున్న వాళ్ళు మళ్ళీ బ్యాక్ స్టేజ్కి వచ్చి, అరే ఇది నా పర్స్పెక్టివ్ అండి, ఇది నా పర్స్పెక్టివ్ అని చెప్తే మనకి వాళ్ళు అర్థమయ్యి, వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే తప్పు లేదే అనిపిస్తుంది, మన పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే తప్పే చేస్తామని. ఇవన్నీ ఒపీనియన్స్తోని మైండ్ పనిచేయదు. ఫుడ్ తినలేదు మేమంతా, చాలామంది అక్కడ ఉన్న వాళ్ళమంతా వెయిట్ లాస్ అయిపోయాము, లేకపోతే జ్వరాలు వచ్చాయి, ఇవన్నీ అయ్యాయి అక్కడ ఉన్న వాళ్ళకి. ఇట్ వాజ్ వర్త్ ఇట్ కలవడం. ఎందుకంటే ఒకసారి బయటికి వచ్చేసాక ఎవరైతే మనకు జెన్యూన్గా అనిపించారో వాళ్ళు అలానే జెన్యూన్ ఉన్నారు. సమ్ ఆర్ ది అదర్ 2-3 పీపుల్, వాళ్ళని మేము పర్సనల్గా కలవాలనుకుంటాం కొంతమందిని. ఆ సేమ్ ఎనర్జీ పుష్ బ్యాక్ అయితే ఆ ఫ్రెండ్షిప్స్ కొన్ని మంచిగా ఫామ్ అయ్యాయి నాకు ఇప్పుడు. ఇట్స్ గుడ్, లైఫ్ లాంగ్ ఉండే ఫ్రెండ్స్ వీళ్ళు. ఓకే, రైట్. ఓకే డాలియా, డెఫినెట్గా మీరు నెక్స్ట్ సీజన్ ఆర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా కుదిరితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదంటే నెక్స్ట్ సీజన్ అయినా వెళ్ళాలి. సో మళ్ళీ మేము బిగ్ బాస్లో చూడాలి అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు చెప్పారు ఎంతోమంది అమ్మాయిలు ఇన్స్పైర్ అయ్యారు, కొంచెం ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు ఓపెన్ అప్ అయి మాట్లాడుతున్నారు, నాకు కూడా మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా మీరు మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోండి. ఫిట్నెస్ ట్రైనర్గా కూడా ఉన్నారు, అందరినీ ఫిట్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. తెలుగులో న్యూస్కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.